80 ఏళ్ళు ఒక మనిషి జీవితంలో ఇది ఒక పెద్ద ప్రయాణం అని చెప్పొచ్చు. కానీ ఒక దేశ చరిత్రలో ఇది ఎన్నో తరాల ప్రయాణం కూడా అని చెప్పొచ్చు. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ 80 ఏళ్లలో దేశం ఎన్నో మార్పులు చూసిందనమాట. సాంకేతికత నుంచి విద్య వరకు, గ్రామాల నుంచి నగరాల వరకు ఎన్నో రంగాల్లో భారత్ అయితే ముందుకైతే వచ్చింది. కానీ ఈ అభివృద్ధి సామాన్యుడి జీవితాన్ని ఎంతవరకు మార్చింది? ఇంకా మన దేశంలో మారాల్సినవి ఏంటి? మనకు వచ్చిన స్వాతంత్రం తర్వాత 80 ఏళ్లలో నిజంగా ఏం సాధించారు, ఇంకా ఏం సాధించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం రాజకీయ నాయకుల దగ్గర కాదు, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 80 ఏళ్లలో ఏం మారింది, ఇంకా ఏం మారాలి? ఇవాల్టి పబ్లిక్ ఒపీనియన్లో తెలుసుకుందాము, రండి. స్వతంత్రం వచ్చి మనకి 80 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 80 ఏళ్లలో మన దేశంలో మీకు కనిపించిన అతి పెద్ద మార్పు ఏముందిరా అంటే మీరేం చెప్తారు? ఇన్నేళ్ళు మనం సాధించినది ఏమి అని అనుకుంటే ఉన్నవాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అయినారు, లేని వాళ్ళు లేనట్లే ఉన్నారు. మనది ఎక్కడ చూసినా మనం డెవలప్మెంట్ అనేది అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందంటే మన అవినీతిలో డెవలప్మెంట్ జరిగాము, అన్యాయాల్లో ఎక్కువ డెవలప్మెంట్ జరిగాము, దోపిడీల్లో ఎక్కువ మనము డెవలప్మెంట్ జరిగాము. అర్ధరాత్రి ఆడేది ఒంటరిగా తిరిగినప్పుడు స్వాతంత్రం వచ్చింది అంటారు, కానీ ఇప్పుడు పొగలు కనీసం వెళ్ళడానికి కూడా వాళ్ళకి సేఫ్ అనేది లేకపోయింది. ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న వయసు, ముఖ్యంగా ఇంతకుముందు అయితే ఏదో ఒక వయసు అనేదన్నా ఒక ఇది ఉన్నది. ఇప్పుడు 6 ఏళ్ళ అమ్మాయి నుంచి కూడా 60 ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి ఒక రక్షణ అనేది లేకుండా పోతుంది. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా మనం ఇంకా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమైనా ఉందా అంటే ఏముందంటారు? ఏం బానిస బతికే ఇప్పటికి కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. మనం కష్టపడుకొని ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంప్రూవ్మెంట్ కాలేకపోతుంది మన భారతదేశం. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా మనం ఇంకా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే మీరేం చెప్తారు? పెద్ద సమస్య అంటే అది చాలామందికి కూడా ఒక తెలిసినటువంటి ఊతపదం అనుకోవచ్చు. కులం అనేది చాలా చెడ్డది. ఈ కాలంలో కూడా చాలామంది చాలా పల్లెల్లో కావచ్చు ఎన్నో రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి వైఖరి అగ్రకులాల వాళ్ళు మార్చుకుంటే, అందరూ సమానమే అని తెలుసుకుంటే భగవంతుడు అందరికీ కూడా మేలు చేస్తాడు. సార్, స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 80 ఏళ్లలో మన దేశంలో మీకు కనిపించిన అతి పెద్ద మార్పు అంటే ఏం చెప్తారు? 3 పూలు 6 కాయలుగా మన భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలబెడతా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని మనకు లోకల్ పాలిటిక్స్తో పనిలే. లోకల్ ఆ పార్టీనా ఈ పార్టీ వాటితో కాదు, మన దేశాన్ని అన్నీ ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే, చైనా, చాలా వాటితో పోల్చుకుంటే మనం ముందడుగులోనే ఉన్నాం ఏ ఒక్క విషయంలో కూడా. శాటిలైట్ పరంగా కావచ్చు, ఇప్పుడు నేషనల్ హైవేస్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, వందే భారత్ రైలు కావచ్చు, అన్ని విధాలా కూడా బాగా ముందుకు దూసుకుపోతాం. మన భారతదేశంలో మొట్టమొదటిగా ఏం మారితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అయితే నేను సామాన్యుడిగా చెప్పాలంటే కరప్షన్ అనేది ఖచ్చితంగా మార్పు రావాలా. ఇది కింద స్థాయి నుంచి జరుగుతున్నది అయితే కరప్షన్. దీంట్లో మార్పు తీసుకురావాలని ప్రధానంగా కోరుకుంటాం. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా ఇంకా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమన్నా ఉందిరా అంటే ఏముందంటారు మీరు? నీటి సమస్య ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న దాంట్లో మనది నీటి సరఫరా, నీటి ఉత్పత్తి ఎందుకంటే మంది 9వ ప్లేస్లో ఉంది. అంటే దగ్గర నీళ్లు సమృద్ధిగా లేకపోవడం, వచ్చే నీరు కూడా దాన్ని నిల్వ చేయకపోవడము, దానిని సముద్రపాలు చేయడమే దీన్ని చెప్తాను. ఉన్న దేశంలో ఉన్న 30-40 రాష్ట్రాలలో కూడా నీటి నిల్వ చేసే దాంట్లో ఏ రాష్ట్రం కూడా చర్యలు తీసుకునే పాపాన్ని లేదు. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా అవి ఒక ప్రకటనలోనే ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా అమలు చేయడం లేదు. జలధార పథకం అంటున్నారు, జలధార పథకంలో ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయి కరెక్ట్గా చూపికెళ్తారా? ఈరోజు మీ జలధార సక్సెస్ అయింటే కన్నా ఈరోజు సమస్య ఎల్లినో సమస్య వచ్చేదా? కాదు. ఎల్లినో సమస్య వచ్చింది అంటే కన్నా నీళ్లు లేవని అర్థం కదా. నీళ్ళు ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన ప్రజా జీవన అవసరాలకి ఉపయోగపడేది నీరు. ఆ నీరుని దాన్ని ఎలా నిల్వ చేయగల దేశంలో అనేది దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కోరుతున్నాను. విద్య, వైద్యం, ఉద్యోగాలు, రోడ్లు, సో ఈ నాలుగిట్లో ఏ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందిందంటే ఏమంటారు?
సార్ ఇవన్నీ మామూలు సాధారణంగా ఉన్నాయి, కానీ ఈ మన మదనపల్లి కాబట్టి చెప్తా ఉండ, మదనపల్లి అయితే బాగా మన మదనపల్లిని ఏమైపోయిందంటే మదనపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది మదనపల్లి బెంగళూరు సెకండ్ సిటీ అనే భావనలో ఉన్నారు భయంకరంగా. ఈ భావనలో ఉన్న తర్వాత ఏమైతే ఇరుకు ఎక్కువైపోయింది. ఇవి కాదు, ఇంకొక 6 నెలలకో 4 నెలలకో 5 నెలలకో ఎన్నో గంటలకి ఈ రోడ్స్ అన్ని బాగా డెవలప్ చేసి చిన్న గుంతలు చిన్న రిపేర్స్ ఉంటాయి, ఇవన్నీ చేసి ఇచ్చేస్తే కూడా చాలా బాగుంది సార్. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మదనపల్లి తీవ్రంగా ఉంది. స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి ప్రధాన తేడా ఏమన్నా మీరు గమనించినారా? ఉన్నది. అంటే స్వాతంత్రం రాకముందు మన మీద బ్రిటిష్ వాళ్ళు మాత్రమే పెత్తనం చేస్తున్నారు, వాళ్ళకు మాత్రమే బానిసలం. ఇప్పుడు అడుగడుగున ప్రతి ఒక్కరికి బానిస బతుకే మనం బతుకుతున్నాం. స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం, కానీ అది ఏ విధంగా వచ్చిందనేది అయితే మనం ఇంకొకసారి అయితే అందరూ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. దేశం అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారా? దేశం అభివృద్ధి అంటే అంత తొందరగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మానవుల్లో మార్పు వచ్చేంత వరకు అది అభివృద్ధి కావాలంటే సాధ్యం కాదు, ఒకరి నుంచి అయ్యే పని కాదు. ప్రజా వ్యవస్థలో 10 మంది కోఆపరేషన్ ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది. ఈ ఒక విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా ఎదగాలంటే మానవుని యొక్క క్రమశిక్షణ, మానవుని యొక్క ఉన్నతమైన భావాలు, ఆ పట్టుదల ఉంటే ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న భారతదేశానికి ఇప్పుడున్న భారతదేశానికి ప్రధాన తేడా ఏమన్నా మీరు గమనించారా? మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తేవడం జరిగింది. మనకు అన్నీ కూడా కొంతవరకు కూడా మనకు దానిపైన ఒక అవగాహన అనేది ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలకి అందరికి కూడా ఉంది. కానీ మనకి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ల ప్రకారంగా ఆ అనుకూల పరిస్థితుల కన్నా కూడా ఇప్పుడు మెరుగ్గా జనాలకి ఒక అవగాహన కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు పోయేటువంటి తేడా అనేది మనమే చూస్తాం. ఇప్పుడు మన చుట్టుపక్కల బిల్డింగ్స్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి జీవశైలి ఆహారం కావచ్చు, ఇప్పుడు కావచ్చు. కానీ కూడా ఎప్పటికీ మారింది ఏదంటే ఒక రైతు కష్టం అనేది ఎప్పటికీ మారదు. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది కదా, ఈ 80 ఏళ్ళలో మన దేశంలో మీకు కనిపించిన అతి పెద్ద మార్పు అంటే ఏం చెప్తారు? మార్పు అంటూ ఏముంది, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం లేనట్టే. మన ప్రకారంగా ఎక్కడ ఏ ఆఫీసు మీద లక్ష్యం లేనిది ఎవరు ఏ పని కానీ చేయడం అసలు ముందు కథలో ఏదైనా పని మీద పోతే లక్ష్యం ఇస్తేనే పనులు చేస్తున్నారు, లేకపోతే పని మీద లంచం ఉండి తను ఎక్కువ. 80 ఏళ్లలో సామాన్య జీవితంలో నిజంగా ఏదైనా మార్పు వచ్చిందా అంటే మీరేమన్నా చెప్తారా? మార్పులు వచ్చినాయి. అంటే ముందుకి హక్కులు ఉన్నాయని ప్రతి ఒక్కరు గుర్తించగలుగుతున్నారు, కానీ ఆ హక్కుల్ని ఎలా పొందాలో తెలియడం లేదు, అవి సక్రమంగా పొందడం లేదు, అవి అక్రమ దానికి దారిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఎక్కువైపోవడం వలన ఆ హక్కుల్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. మనం ఇంతకుముందు స్వాతంత్రం రాకముందు మనకు హక్కులు ఉన్నాయి, వాటి కోసం పోరాటం చేయాలని ఉద్యమాలు చేశారు, పెద్దలు ఎన్నో చేశారు, కానీ వాటిని ఇప్పుడు సక్రమైన సద్వినియోగం చేసుకోలేకపోవడంలో మనం వెనుకబాటులో ఉన్నాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు ఉన్నాయి కదా, అండ్ రోడ్లు కూడా. సో ఏ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు? 3 రంగాల్లో అభివృద్ధి చెందిందని నేనైతే భావిస్తానండి, వ్యక్తిగతంగా కూడా. ఎందుకంటే విద్య మనమే చూస్తున్నాం. ఈ రోజు మన పిల్లలు ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, అలాగే మన భారతీయులు ఉన్నారు ప్రతి యూనివర్సిటీలో. కాబట్టి విద్య పరంగా కూడా మంచి అభివృద్ధి చెందింది ఇక్కడే కాకుండా. 80 ఏళ్ళైనా మనం ఇంకా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇంకా కొద్దిగా మన గ్రామీణ పట్టణ రూరల్ ప్రాంతాల అర్బన్ రూరల్ ప్రాంతాలలో మౌలిక వసతులు కొంత మెరుగుపరుచుకోవాలి. ఆ దిశగా కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రత్యేక దృష్టి సారించి వాటిపై ప్రత్యేక దృష్టిలో అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మనం ఆల్రెడీ ఒక సాధారణ స్థాయి వికసిత్ భారత్ స్థాయిలోకి మనం వెళ్తున్నాము. 2047 లక్ష్యాలను నిర్దేశించుకొని మనం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఒక సుసంపన్నమైన ఆరోగ్యవంతమైన దేశాన్ని అభివృద్ధి వికసిత్ భారత్ అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి సాధించడం లక్ష్యాలతోనే మనం ముందుకు వెళ్తాం. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది కదా, మన భారతదేశంలో ఏమైనా మార్పు జరిగిందంటే ఏం చెప్తారు? మార్పు జరిగిందంటే అనేక రంగాలలో మార్పు జరిగింది. మొట్టమొదటిది చెప్పుకోవాలంటే సాంకేతిక రంగం విప్లవాత్మకమైనటువంటి మార్పు రావడం జరిగింది. సామాన్య ప్రజల కానివ్వండి నుంచి ఈరోజు సాంకేతికతను చాలా మటుకు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అందుకు చెప్పుకోవాల్సిన మొట్టమొదటి ఉదాహరణ నాకు తెలిసినంత వరకు ప్రయాణ భారం. ఈరోజు విమాన శాఖ కానివ్వండి, రైల్వే శాఖ కానివ్వండి, రవాణా శాఖ కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి సాంకేతిక మార్పు తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్థిక రంగంలో కూడా భారతదేశం ఈరోజు 3వ స్థాయికి ఎగబడిందంటే కూడా ఇది కూడా చాలా గొప్ప కారణం, ఒక గర్వకారణంగా కూడా నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఫోన్ పే కార్యక్రమం ద్వారా మనము సాంకేతికని ఎంత ఉపయోగిస్తున్నాం అన్నది మనం చూస్తున్నాం. ఇది
కేవలము మనం ఇంతకుముందు డబ్బులు ఇస్తుంటే డబ్బులు తీసుకుంటున్నాం, చేతులు మారుతున్నది మారక ద్రవ్యం. అలా కాకుండా ఇప్పుడు కేవలం సాంకేతికను ఉపయోగించుకునే ఫోన్ ద్వారా ఫోన్ పే ఉపయోగించుకుంటున్నాం. ఇదొకటి చాలు భారతదేశం యొక్క గొప్పతనం చెప్పుకోవడానికి. నీటి రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, విదేశాలతో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా చాలా గొప్ప మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా కళ్ళకైతే కనపడుతూ ఉంది. ఇది చాలా శుభ పరిణామం అని నేను తెలియజేస్తున్నాను. ఈ 80 ఏళ్లలో ఎంతో బ్యాక్వర్డ్గా ఉన్న స్టేజ్ నుంచి మనము స్వతంత్రంగా మేక్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనేది నినాదంతో వచ్చి రావడం ద్వారా డిఫెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎంతో అభివృద్ధి జరుగుతుంది, కనెక్టివిటీ పెరిగింది, ఫాస్ట్గా మనము రీచ్ అవుతున్నాము, ఫారిన్ కంట్రీస్తో ఎక్కువగా పోటీ పడుతున్నాము. మనము ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాము. సో ఫ్యూచర్లో మనము డెవలప్డ్ కంట్రీగా మారేదానికి ఎంతో సమయం పట్టదు. సో ఆ పదంలో మనము ముందుకు నడుస్తూ ఉన్నాం. సో అది మనకి ఎంతో అంటే స్టేట్ అండ్ సెంట్రల్ డబుల్ ఇంజిన్ సర్కార్స్ నడపడం వల్ల మనకి ఎంతో అభివృద్ధి చెందేదానికి తొందరగా ఎనీ హడల్స్ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సార్ ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. సో భారతదేశంలో ఏం మార్పు చెందింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు భారతదేశంలో 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు మనం కానీ చూసుకుంటే పేదరికాన్ని చాలా తగ్గించడం జరిగింది. పేదరికంలో ఎందుకంటే ముందున్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి నిరుపేద కుటుంబంలోనూ కూడా వాళ్ళ పిల్లలను బాగా చదివించుకుంటున్నారు. ఉద్యోగస్తులు కూడా అవుతున్నారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ దీంట్లో కూడా వెళ్తున్నారు. సో ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చదువుకున్నటువంటి బీటెక్, ఎంటెక్ చేసుకున్నటువంటి వాళ్ళకి వివిధ పరిశ్రమలన్నీ తెప్పించే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా బాగా కల్పిస్తున్నారు సార్. సార్ స్వతంత్రం రాకముందు భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు భారతదేశం ఎలా ఉంది? సార్ స్వతంత్రం రాకముందు పరిస్థితులను చూసే మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే మనము అసలు పరిస్థితి తినేదానికి తిండి కూడా లేకుండా ఉండే పరిస్థితి. సో ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వతహాగా సంపాదించి పని చేసుకుంటున్నారు. అప్పుడు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా ఇబ్బందులు పడ్డాము మన భారతీయులందరము. ఇప్పుడు స్వతహాగా మన కూటమి ప్రభుత్వము, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మంచి ఇది చేసి పెట్టుబడులు తీసుకొని రావడం కానీ దేశాన్ని అభివృద్ధి చేయడంలో చాలా ముందంజలు ఉన్నారు అని మనం చెప్పొచ్చు సార్. ముఖ్యంగా మేడం మనకి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. సో భారతదేశం ఈ 80 ఏళ్ళలో భారతదేశం మార్పు చెందిందా అంటే మీరేమంటారు? మార్పు చెందింది కదా. ఏ విధంగా మార్పు చెందింది అంటారు? మహిళా సాధికారతలో కూడా మార్పు చెందింది, అభివృద్ధి అనేది ఉంది. తర్వాత ఇప్పుడు ఇంతకు ముందంటే మనకు 80 ఏళ్ళు అని కాదు, అంటే మా మదర్ వాళ్ళు చిన్నప్పుడు అంటే బయటికి రావడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడేమంటే తను ఒక ఏదైనా సాధించుకోవచ్చు మహిళ అనేది తన యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేడం విద్య, వైద్యం, ఉద్యోగాలు, రోడ్లు, సో ఎక్కువగా ఏది అభివృద్ధి చెందిందంటే ఏమంటారు? మాకు విద్య, వైద్యము, మా అంగన్వాడీ, మా ICDS లో చాలా మార్పులు వచ్చినాయండి. బాగా చక్కగా కూడా బాగా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి అందరికీ జరిగిందా, కొంతమందికి మాత్రమే పరిమితమైంది? నేను చెప్పలేను కదండి. సామాన్యురాలుగా ఒకసారి చెప్పండి మీరు. సామాన్యురాలుగా అంటే మనం అన్ని అభివృద్ధి చెందుతున్నాము. అంటే మనది ఇప్పుడు భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉంది, అది చెప్పగలను. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 80 ఏళ్లలో మన దేశంలో మీకు కనిపించిన అతి పెద్ద మార్పు ఏముంది అంటే మీరేం చెప్తారు? రాజకీయం కావాలన్నా, లేకపోతే యువతరంగా కావాలన్నా, వ్యవసాయ రంగం కావాలన్నా, పారిశ్రామికంగా కావాలన్నా, లేకపోతే ఆర్థికంగా కావాలన్నా, జనాభా పరంగా ఏ రంగంలో అభివృద్ధి చెందాలని చెప్పాలని? అన్ని రంగాల్లో 2 మాటలు చెప్పండి సార్. ముఖ్యంగా మనకి ఒక సామాన్యుడిగా మీరు చెప్పండి, ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్న 142 కోట్ల జనాభాలో జనాభాకు తగ్గట్టుగా ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ చాలా కరువు. ఈ ప్రపంచంలో ఉన్న 194 దేశాలలో భారతదేశం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగం అంటే స్వతంత్ర హక్కు కల్పించిన ఉన్నా కూడా అయితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రతి ఏటా ఒక MBBSలో కానీ, ఇంజనీరింగ్లో కానీ 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు బయట చదువు పూర్తి చేసుకుని బయట వస్తున్నారు. వాళ్ళల్లో కనీసము 20% కన్నా ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళకి కొంచెం భారతదేశంలో కొంచెం మెరుగైన ఫలితాలు కూడా ఉంటాయి. ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ
పూర్తి స్థాయిలో కానీ 25% ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళకి అవకాశం ఇప్పిస్తే మెరుగుపడుతుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలామంది భారతదేశ విలువను కాపాడుతూ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే ఇక్కడ ఈ దేశం ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతుందా అనేది ఒక చిన్న సందేశం బాధగా ఉంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, రోడ్లు ఏ రంగంలో ఎక్కువగా మార్పు చెందాయంటే ఏం చెప్తారు మీరు? దీన్ని ఈ మాట వింటేనే విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ వింటేనే కూడా ఒక చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఎన్నో హాస్పిటల్స్ కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, రోజు కూడా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. టీచర్లు వాళ్ళ అఘాయిత్యాలు చేసినారంట అంటారు, మళ్ళీ హాస్పిటల్లో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవట్లే ఎన్నో రకరకాలుగా సమాజంలో జరుగుతుంటాయి. ప్రతి దానికి కూడా డబ్బే ఆధారంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి అందరికీ సమానంగా చేరిందా లేక కొందరికే పరిమితమైందా అంటే ఏమంటారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా కూడా ఇంతసేపు మీరు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా ఆయన రాజ్యాంగం ఎలా ఉందో దాన్ని అలానే వాళ్ళు కొనసాగిస్తే మటుకు ఖచ్చితంగా కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా కూడా మీకే సమాధానం దొరికేటువంటి పరిస్థితి చాలా తొందరలో కాదు, ఎంతో ఈజీగా మనకి వస్తుంది. సో అయితే ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఇప్పుడున్న భారతదేశానికి ప్రధాన తేడా ఏమైనా గమనించారా? ఖచ్చితంగా గమనించున్నాము. గతంలో అయితే ఆర్థికంగా ప్రతి ఒక్కరూ చాలా దీన పరిస్థితులు ఉండేటివి. ప్రజెంట్ అయితే ఆర్థికంగా ప్రతి ఒక్కరూ సౌలభ్యం చెందినారని అనుకుంటున్నాం, స్వావలంబన చెందినారని అనుకుంటున్నాం. సో ఈ 80 ఏళ్లలో సామాన్యుడి జీవితంలో నిజంగా ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏం చెప్తారు? 100కు 100 చెప్పలేం, కానీ ఒక 75% అయితే మార్పు ఖచ్చితంగా వచ్చిందని చెప్తున్నాం. ఏ రకంగా ఎత్తుకున్నా ఇప్పుడు క్రింది స్థాయి నుంచి ఎత్తుకున్నా మనము దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళతో కూడా పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 100కు 100 మెచ్యూర్ మార్పు అయితే కనపడింది. సో మొత్తానికైతే సార్ విద్య, వైద్య, ఉద్యోగాలు, రోడ్లు ఏ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందినాయంటే ఏం చెప్తారు? రోడ్లు అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు 100కు 100 మెరుగుపడి ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ మదనపల్లితో పోల్చుకుంటే మదనపల్లి నుండి తిరుపతికి పోవడానికి 6 లైన్ అయితే మనకు ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. ఏ రాష్ట్రం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్లు అయితే బాగున్నాయి, మౌలిక సదుపాయాలు కూడా మెచ్యూర్ అయినాయి. దాంతోపాటు కొద్దిగా వైద్య రంగంలో కొద్దిగా మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మదనపల్లికి సంబంధించి ఇక్కడ నుంచి ఏదైనా రెఫర్ కావాలంటే మా తిరుపతికి రాయిస్తున్నారా? తిరుపతికి అవసరం లేకుండా మదనపల్లిలోనే ఆ సౌలభ్యం ఉండే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ 80 ఏళ్లలో మన దేశంలో కనిపించిన పెద్ద మార్పు అంటే ఏమి చెప్తారు? అది పెద్ద మార్పు అంటే ఇదే. నాకు అడిగితే నా వయసు 45 years, నా పేరు షేక్ మదనపల్లి నివాసి. నాకు నేను చూసినప్పుడు నుంచి ప్రేమ అనురాగాలు ఇప్పుడు లేవు. అది పెద్ద మార్పు అంటే జాతి ఇది అని మనుషుల్లో లేని పోనివి మనుషులు మైండ్ సెట్ లో ఏదైతే ఏమి నేనంటే నేను పెద్ద ముందు ఇది చెప్తా నేను మానవత్వం ఉండింది. సపోజ్ ఒక పల్లికి పోయి ఫలానా బిల్లు ఏడా అని అడిగితే కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చినాడు మొత్తం తీసుకుపోయి వదిలేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఎదుటి వాడు ఎప్పుడు ముంచేస్తామా నేను అనే మనుషుల్లో ప్రయోజన వచ్చేది. మానవత్వం అనేది లేదు. ఏమే అట్లా దీంట్లో బతుకుతాడు. మానవత్వం అనేది పూర్తిగా నశించిపోయింది. అదే మీరు చెప్పినట్లయితే సామాన్య జీవితంలో నిజంగా ఏ మార్పు రాలేదంట? ఏముండదండి మార్పు ఏం ముగ్గురు పెట్టుకోవాలి సత్యం సాగు అని. లేకపోతే మానవత్వం ఏమే అడుగువాడు కూడా తప్పు ఉంటే వాడి గురించి మేము ఆలోచించాలి. అది మానవత్వం. ఇప్పుడు ఏడుంది వాడు బాగుంటే వాడికి ఎప్పుడు లాగేస్తాము, వాడికి ఎప్పుడు మేము రోడ్డు పైన ఇడుస్తామనే ఉద్దేశంలో బతుకుతాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్య, వైద్యము, ఉద్యోగాలు, రోడ్లు ఏ రంగంలో ఎక్కువగా మార్పు చెందినాయంటే ఏం చెప్తారు? సార్ నేను మదనపల్లి గురించి చెప్పగలుగుతాను సార్. మదనపల్లిలో మీరే చూస్తా అన్నారు ట్రాఫిక్ సమస్య ఐటమ్ మాకు వచ్చు సార్. మా ఇంటి సమస్య మేము చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఏమో ఫండ్ రిలీజ్ చేసి ఏమైనా రోడ్ వైండింగ్ చేస్తే మదనపల్లికి అభివృద్ధి స్టార్ట్ చేశారనుకోండి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మేము బాగుంటే ఎదుటి వాడికి పిలిచే అవసరం లేదు. మదనపల్లి ఎట్లా పీస్ఫుల్ ఏరియా, వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ వైండింగ్ ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయిపోయింది. ఇది నేను ప్రభుత్వానికి కోరేది ఏమంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయిపోయింది మదనపల్లి, అది చేయండి మీరు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే కొన్ని రాష్ట్రాల్లో అవినీతి అయితే ఎక్కువగా జరుగుతా.
ఈ అవినీతి తగ్గితే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందని మీరు భావిస్తారు? సార్ అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ పెరుగుతాం కారణం ఉంది. సపోజ్ ఇక్కడ అక్కడ నా మనస్తత్వం ఒకటి, మీ మనస్తత్వం ఒకటి, ఇట్లా అది మార్పు రావాలా. ముందు నేను మారాలా, తర్వాత వేరే వాళ్ళకి మార్చే ట్రై చేయాలి. ఇది నేను మారకుండా ఎదుటి వారికి మారు అంటే అది తప్పు.